హాయ్ ఆల్. నిన్న మెసేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరూ రెస్పాన్స్ అయ్యారు. అయిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మీ సపోర్ట్ ఇంకా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కథలోకి వెళ్దామా? శాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 42. రచయిత అంజనా గారు అమృతకి కాల్ చేసి అర్జెంటుగా క్యాబిన్కి రా అని కాల్ చేసి చెప్పి అమృత కోసం క్యాబిన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అమృత విసుగ్గా వీడెప్పుడు కాల్ చేసి పిలిస్తే అప్పుడు వెళ్ళాలా అని తిట్టుకుంటూ విక్రమ్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి సార్ అని అంటుంది. పిలిచింది నేనే కదా, ఇంకా సార్ అని ఎందుకు? బయటే ఉండి డ్రామాలు చేస్తున్నావు, లోపలికి రా అని విక్రమ్ అరిచిన అరుపులకి అమృత బాబోయ్ అని లోపలికి వచ్చి చెప్పండి సార్ అని వినయంగా అంటుంది. అమృత లోపలికి వచ్చి నిలబడి తలదించుకొని ఉండేసరికి విక్రమ్ క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి అమృత దగ్గరికి వేగంగా అడుగులు వేసి తనని తన మీదకి లాక్కొని ఏంటే వాడితో పెళ్ళికి ఒప్పుకున్నావా అని కోపంగా విక్రమ్ అరుస్తుంటే అమృత విక్రమ్ వైపు అలాగే చూస్తూ అసలు మీరు ఎవరండి నా గురించి మాట్లాడటానికి? నాకు మీకు ఏంటి సంబంధం అని అమృత కోపంగా అరుస్తుంది. విక్రమ్ అమృత ఫేస్ మీద పడిన జుట్టు చెవి వెనకకు సర్దుతూ ఏంటి నన్నే ప్రశ్నిస్తున్నావా? నీకు అంత ధైర్యం ఉందని అనుకుంటున్నావా అని విక్రమ్ అనేసరికి ఒక్క నిమిషం అమృత అలాగే చూసి నేను అనుకుంటున్నది నిజమేనా అని అనుకొని కూడా కాదు అని విక్రమ్ వైపు అలాగే చూస్తూ చూడండి సార్, మీరు నాకు దూరంగా ఉంటే మీకే మంచిది, నాకు 2 రోజుల్లో పెళ్ళి అని అమృత అంటుంటే విక్రమ్ అమృతకి దూరం జరిగి వాట్ జోక్ చేస్తున్నావా? సరే, నీ మెడలో తాళి కట్టేవాడే నీ మొగుడు అవుతాడు. ఆ నిమిషం వాడు కాకుండా నేను నీ మెడలో తాళి కడితే నువ్వేం చేస్తావని విక్రమ్ అడిగిన ప్రశ్నకి అమృత మౌనంగా అతని వైపు చూస్తూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి కమాన్ స్పీకౌట్ అని విక్రమ్ అరుస్తాడు. విక్రమ్ అరుపులకి అమృతకి వెన్ను జలధరిస్తున్నా తను ఇప్పుడు డేట్ చేసి మాట్లాడలేకపోతే లైఫ్లో ఇంకా తను ఎప్పటికీ మాట్లాడటానికి ఉండదు అని ఆ క్షణం తనకి అరిచి చూడండి, నా ఫ్యామిలీ కోసం నేను ఏమైనా చేస్తాను. ఇప్పుడు నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ ఎలా చెప్తే అలాగే వింటాను. ఇందులో ఎటువంటి నిర్ణయం ఉండదు అని అమృత విక్రమ్ని దూరంగా తోసి బయటకు వెళ్ళిపోతుంది. విక్రమ్ అమృత వెళ్ళిపోయాక సైడ్ స్మైల్తో చూస్తాను బేబీ, నువ్వు నా నుంచి ఎలా తప్పించుకుంటావో అని అనుకుంటూ వర్కులో పడిపోతాడు. ఆ రోజు తర్వాత 2 రోజులు ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే ఇంట్లో సత్యవతి గారు గుడిలో ఏర్పాటు చేసిన పెళ్ళికి అమృతని రెడీ చేస్తుంటే అమృతకి మాత్రం అసహనంగా అనిపిస్తుంది. తనకు పెళ్ళి పాప ఉండి ఈ పెళ్ళంటే అని విరక్తిగా అనిపించిన ఇంట్లో సత్యవతి గారు ఫోర్స్ చేస్తుంటే తప్పక పెళ్ళికి ఒప్పుకుంటుంది. సౌమ్య రెడీ అయి అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్ రెడీ అయ్యావా, గుడికి స్టార్ట్ అవ్వాలి అని సౌమ్య ఎంత పిలుస్తున్నా అర్జున్ ఏదో ఆలోచనల్లో ఉండి సౌమ్య పిలుపుకి విసుగ్గా ఏంటి అని అంటుంటే ఏమైంది అర్జున్ అంత సీరియస్గా ఉన్నావు అని సౌమ్య అడుగుతూ పక్కనే కూర్చుంటే అర్జున్ మాత్రం నిన్న నైట్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. అర్జున్ అందరూ నిద్రపోయిన తర్వాత ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఎవరికో కాల్ చేస్తూ వీధి చివరికి వెళ్ళి అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఎందుకు అమృత లైఫ్ని మరీ ఇంత కాంప్లికేటెడ్ చేస్తున్నావు? కొంచెమైనా ఆలోచిస్తున్నావా నువ్వు అని అర్జున్ అరుస్తుంటే ఇప్పుడు నాకు అమృత కంటే కొంతమంది అమ్మాయిల లైఫ్ ఇంపార్టెంట్ అర్జున్. ఆ క్షణం నాకు తెలియలేదు నేను ఎంత పెద్ద చిక్కుల్లో పడతాను అని. శాలినితో సహా రిషి ఎవరో నీకు తెలుసు కదా, తెలిసి కూడా నువ్వు ఎందుకు సత్యవతి ఆంటీ మాటలకు ఎదురు చెప్పలేదు అని విక్రమ్ అడిగేసరికి అర్జున్ విక్రమ్ కాలర్ పట్టుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సూర్య, నువ్వు చెప్తేనే కదా నేను చేసింది. అసలు నీ ఫేస్ ఎందుకు ఇలా మార్చుకున్నావు అని అర్జున్ అసహనంగా అడుగుతుంటే నీకు తెలియదా, ఆ రోజు ఫ్లైట్ యాక్సిడెంట్లో నా ఫేస్ పూర్తిగా కాలిపోయింది, అందుకే సర్జరీ చేయించుకున్నాను. కానీ దీనివల్ల ఈ ఫేస్ వల్ల చాలా కష్టాలు వస్తాయి అని నాకు ఈ మధ్య తెలిసింది. మనం డ్రగ్స్ ఇంకా ఇల్లీగల్ బిజినెస్ అని చాలా వాటికి మన ఇండియాలో లేకుండా చేయాలి అని అనుకున్నాం. కానీ
అది అంత సాధ్యం కాదు అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఉమెన్ ట్రాఫికింగ్ చాలా ఘోరంగా జరుగుతుంది. అదీ కాక ఈ డ్రగ్స్ వల్ల చిన్నపిల్లల మీద అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. నీ ఉద్యోగం ఏమీ పోలేదు కదా, కాకపోతే నువ్వే పోస్ట్ తగ్గించుకొని ఉద్యోగం తగ్గించేలా మేనేజ్ చేశావు. ఆ రోజు రోహన్ చేసిన పనికి మనం ఇంతమంది ప్రాణాలు కాపాడుతున్నాం. అమృత కొన్ని సంవత్సరాలు బాధపడింది, కానీ తన బాధకి నేనే కారణం అని నాకు తెలుసు. ఇంతమంది జీవితాలు సంతోషంగా ఉంటే నా అమృత అర్థం చేసుకుంటుంది అని విక్రమ్ అర్జున్తో చెప్పేసరికి, నీ ప్లాన్ అంతా బాగానే ఉంది సూర్య, కానీ అమృతకి ఆ రోహన్ గాడితో పెళ్ళి, వాడు ఏం ప్లాన్తో రిషిల అవతారం ఎత్తి ఒక తల్లి తండ్రి ఉన్నట్టుగా వాళ్ళకి నెల నెల లక్షల్లో డబ్బు ఖర్చు పెడుతూ వాడి తల్లిదండ్రులుగా నటిస్తున్నాడు. కానీ సత్యవతి ఆంటీకి రిషి ఎలా తెలుసు? నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు గౌతమ్ వాళ్ళని అడిగితే రిషి మాకు తెలియదు అని గౌతమ్ ఒకసారి చెప్పాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సూర్య, నువ్వు ఎలా అయినా సరే రేపు మార్నింగ్ టెంపుల్లో జరిగే పెళ్ళి ఆపాలి అని అర్జున్ అంటుంటే సూర్య సైడ్ స్మైల్తో, అంటే ఏంట్రా, నా అమృతాని నేనే వాడి చేతుల్లో పెడతా అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. శాలిని వాళ్ళతో చాలా వరకు బిజినెస్ అంతా క్యాన్సిల్ చేసింది కూడా ఇందుకే కదా. నీకు అన్నీ తెలిసి కూడా మళ్ళీ అడుగుతున్నావా అని సూర్య కొంచెం బేస్ వాయిస్తో చెప్పేసరికి అర్జున్ ఒక్క నిమిషం వెనకడుగు వేస్తాడు. అలా నిన్న నైట్ జరిగింది గుర్తు చేసుకున్న అర్జున్, ఏం లేదు సౌమ్య, రెడీ అవ్వండి, ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి అర్జున్ కూడా రెడీ అయి గుడికి స్టార్ట్ అవుతారు. సత్యవతి గారు, గౌతమ్ వాళ్ళు అమృతాని పాపని తీసుకుని గుడికి స్టార్ట్ అయితే అప్పటికే రిషి వాళ్ళ ఫ్యామిలీ టెంపుల్లో పూజా కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉంటారు. అమృత వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ పూజకి సంబంధించిన పనులు కొన్ని పూర్తి చేసి, ఇంతలో ముహూర్తానికి టైం కావడంతో రిషి అమృతాని పీటల మీద కూర్చోబెట్టి పూజ చేస్తూ ఉంటారు. గౌరీ పూజ అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుని పూజ చేసి ముహూర్త సమయం అవుతుంది. జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని పూజారి గారు చెప్పిన మాటలకు రిషి సంతోషంగా, మరికొన్ని నిమిషాల్లో అమృత నా భార్య అవుతుంది అని అతని పెదవుల్లో క్రూరమైన నవ్వు చేరడంతో రిషి నవ్వుని ఎవరు గమనించకపోయినా అర్జున్ ఒకవైపు నుంచి గమనిస్తూనే, ఇంకా విక్రమ్ రాలేదేంటి అని టెన్షన్గా విక్రమ్ కోసం చూస్తూ ఉంటాడు. సౌమ్య మొదటి నుంచి అర్జున్ని గమనిస్తూ, ఏమయ్యింది, ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నాడు అని అనుకుంటూ అర్జున్ పక్కకు వెళ్ళి నిలబడి, ఏమైంది అర్జున్, ఎందుకు టెన్షన్గా ఉన్నావు అని సౌమ్య అడిగితే, ఏం లేదు అని అర్జున్ పక్కకు వెళ్ళిపోవడంతో సరిగ్గా అమృత తల మీద జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి విక్రమ్ అక్కడికి వచ్చి రిషిని ఒక తన్ను తన్ని కలసం మీద ఉన్న మంగళసూత్రాలు తీసి అమృత మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అక్కడ సడన్గా జరిగిన పరిమాణానికి అందరూ వాళ్ళ వైపు అలాగే చూస్తూ ఉంటే సీన్లోకి ఎంటర్ అయిన విక్రమ్ని చూసి సత్యవతి గారు కోపంగా, ఎవరయ్యా నువ్వు, ఇక్కడ పెళ్ళి జరుగుతూ ఉంటే వచ్చి మా అమ్మాయి మెడలో తాళి కడతావా? నీకు అంతగా పెళ్లి చేసుకోవాలి అని ఉండుంటే మాతో మాట్లాడాలి, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆవిడ అరుస్తూ ఉంటే అర్జున్ విక్రమ్ రావడం చూసి విజిల్ వేస్తాడు. గౌతమ్, కృష్ణ ఇంకా సౌమ్య అర్జున్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే ఒక్క నిమిషం అర్జున్కి ఏం చేశాడో గుర్తొచ్చి సారీ అని మౌనంగా మారిపోతే ఆశ్చర్యంగా పీటల మీద కూర్చున్న అమృత చెయ్యి పట్టి విసురుగా పైకి లేపి అమృత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇప్పుడు చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని విక్రమ్ అనేసరికి ఎందుకో అమృతకు ఆ నిమిషం ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతే, ప్రతిసారి నీ మౌనం సమాధానం కాదు అమృత, చెప్పు, వీళ్ళందరికీ అర్థమయ్యేలాగా చెప్పు, లేదంటే అని విక్రమ్ అమృతకి చెవిలో ఏదో చెప్పేసరికి అమృత తనకి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ, నాకు విక్రమ్ సార్తో పెళ్ళి ఇష్టమే అని అమృత చెప్తుంది.
అసలు ఏం జరుగుతుందో ఒక్క నిమిషం రిషికి అర్థం కాక కోపంగా పైకి లేచి, రేయ్ ఎవర్రా నువ్వు అని రిషి విక్రమ్ మీదకు గొడకు రావడంతో విక్రమ్ అమృతాని సైడ్కి నిలబెట్టి విక్రమ్ కోపంగా రిషి దగ్గరికి వెళ్ళి అతన్ని విసురుగా అతని షర్ట్ కాలర్ పట్టుకొని రిషి కళ్ళల్లోకి కోపంగా చూస్తూ ఉంటాడు. రిషికి ఒక్క నిమిషం విక్రమ్ కళ్ళల్లోకి చూసి ఎందుకో ఆ నిమిషం ఆ కళ్ళు చూస్తుంటే సూర్య గుర్తుకు రావడంతో అతను వెన్ను జలధరిస్తుంది. విక్రమ్ రిషికి ఏదో అర్థమయ్యింది అని సైడ్ స్మైల్తో, ఏంట్రా రోహన్, నువ్వు నీ ఫేస్ మార్చుకొని వస్తే నేనేం చెయ్యలేను అనుకున్నావా? అలాగే నువ్వు చేసేది ఏది నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో నువ్వు ఆడుకున్నావని నాకు తెలియదు అనుకుంటున్నావా? శాలిని వంక పెట్టి నువ్వు ఇన్ని గేమ్స్ ఆడావని నాకు తెలియదు అనుకుంటున్నావా అని విక్రమ్ అరిచేసరికి ఒక్క నిమిషం అక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాక్గా అలాగే చూస్తూ ఉంటే అమృత మాత్రం భయంగా రిషి వైపు చూస్తుంది. విక్రమ్ కోపంగా అర్జున్ని అని అరిచేసరికి అర్జున్ కింద ఉన్న సూర్య బాడీగార్డ్స్కి కాల్ చేసి పైకి రండి అని చెప్పడంతో రిషిని ఇష్టం వచ్చినట్టు కొట్టి వాడిని అతని బాడీగార్డ్స్ మీదకి విసిరి, వీడి నాన్న ఇంకా చనిపోలేదు కదా, బ్రతికే ఉన్నాడుగా, అక్కడికి వీడిని షిఫ్ట్ అయ్యండి, అలాగే కారులో ఉన్న దాన్ని కూడా తీసుకొని వెళ్ళండి అని చెప్పి విక్రమ్ సత్యవతి ఎదురుగా నిలబడి, చెప్పండి ఆంటీ, ఎందుకు మీరు అమృత విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? మీరు తన ఇష్టాలు తెలుసుకోవాలి అని అనుకోలేదా అని విక్రమ్ కోపంగా అరిచేసరికి సత్యవతి గారు తడబడుతూ, సూర్య నువ్వు బతికే ఉన్నావా అని ఆవిడ ఏడుస్తూ సూర్యని హత్తుకోవడంతో విక్రమ్ ఆ క్షణం తల్లి ప్రేమను అతను పొందడంతో ఆవిడను దూరం జరపలేక అలాగే ఉండిపోతే, అసలు ఇదంతా నిజమేనా అని అమృత అక్కడే దూరంగా నిలబడి చూస్తుంది. అమృత చూపులు గమనించిన విక్రమ్ సత్యవతి గారిని దూరం జరిపి అమృత దగ్గరికి అడుగులు వేస్తాడు. గౌతమ్ కృష్ణకి అసలు మైండ్ పనిచేయకపోతే సూర్యకి ఏకంగా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. అమృత, విక్రమ్, సూర్య ఇద్దరు ఒక్కరే అని తనకి చిన్నగా తన మెదడుకి అర్థమవుతుంది. మోకాళ్ళ మీద కూలబడి తన ఫ్లైట్ యాక్సిడెంట్లో సూర్య చనిపోయాడు అని ఆ రోజు గుర్తు తెచ్చుకొని తన ఎదురుగా ఉన్న విక్రమ్ వైపు అయోమయంగా చూస్తూ విక్రమ్ తన దగ్గరికి రాకముందే తనే ఫాస్ట్గా పైకి లేచి విక్రమ్ వైపు పరుగులాంటి నడకతో చేరి అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని పెద్దగా ఏడుస్తుంటే అక్కడ అమృత ఏడుపు అందరి గుండెల్లో సునామీ సృష్టిస్తుంటే విక్రమ్ మాత్రం చిన్న నవ్వుతో అమృత వెన్ను నమ్రుతూ, మారింది నా రూపమే కానీ నీ మీద ప్రేమ కాదురా, ఇదంతా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని మన లైఫ్లో జరగకూడదు అనుకున్నా అవి మన లైఫ్లో జరిగి తీరుతాయి. వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. నీకు జరిగిందేంటో నేను తర్వాత చెప్తాను. ముందైతే మన పెళ్ళి కూడా ఇప్పుడు రెండోసారి జరిగింది. ఇంకోసారి జరిగితే ముచ్చటగా 3 సార్లు నేను నీ మెడలో తాళి కట్టినట్టు అని విక్రమ్ అనేసరికి అమృతకి దూరంగా జరిగి కోపంగా అమృత విక్రమ్ చెంప మీద చాచిపెట్టి కొడుతుంది. అమృత అలా చేసింది అని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు అందరూ అమృతని అలాగే ఉండిపోతే అమృత మాత్రం ఆపకుండా విక్రమ్ చెంపల మీద కొట్టి అతని కాలర్ పట్టుకుని ఊపేస్తూ, ఎందుకు అలా చేశావు? నాకు ముందే చెప్పవచ్చు కదా. నేను అసలు ఎంత నరకం అనుభవించానో నీకేం తెలుసు? జీవితంలో మళ్ళీ మీ ప్రేమను దొరకదేమో అని ఎంతలా ఏడ్చానో నీకేం తెలుసురా? ఎందుకు నన్ను ఇంతలా ఏడిపించావు అని అమృత కోపంగా అరుస్తుంది. అర్జున్ అమృత దగ్గరికి వచ్చి అమృత భుజం మీద చెయ్యి వేసి, దీనంతటికి కారణం నేనే అమృత, నా వల్లే వాడు ఇంతలా మీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది అని అర్జున్ చెప్పేసరికి, అన్నయ్య తప్పు నీలో లేదు, వీడి ముందే అర్థం చేసుకుని ఉంటే నాకు అన్నీ చెప్పేవాడు. కానీ వీడి లైఫ్లో ఎప్పుడు నన్ను అర్థం చేసుకోలేదు. పైగా నన్ను మాటలతో బాధ పెట్టేవాడు. నాకు వద్దు, అసలు వీడితో పెళ్ళే వద్దు, వీడు వద్దు, ఎప్పుడు చూడు
నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు అని అమృత కోపంగా అరుస్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక గౌతమ్ చూస్తూ ఉంటే కృష్ణ మాత్రం తన బంప్ మీద చెయ్యి వేసుకొని తనకి వస్తున్న నొప్పులు తట్టుకుంటూ అక్కడ జరిగేదాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇంకా పెయిన్స్ పెరిగి తన వల్ల కాక అమ్మ అని అరుస్తూ కింద కూలబడిపోతున్న సమయానికి గౌతమ్ కృష్ణ అని పట్టుకుంటాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.